మాధురికి యాక్సిడెంట్ జరిగిన తర్వాత, మాధురి ప్రమాదానికి గురైన తర్వాత దువ్వాడ శ్రీను ఆమెతో మాట్లాడారా? ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేశారా? ప్రస్తుతం అయితే బాబా అంటే శ్రీనివాస్ తమ్ముడు ఆమె వెంటే ఉన్నారు కాబట్టి కంపల్సరీగా మాట్లాడే ఉంటారు. ఇప్పుడు ఆయన ఇంటి నుండి బయటకు వచ్చే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే బయటికి కనుక వస్తే అక్కడ ఉన్న భార్య పిల్లలు ఇద్దరు కూడాను ఆయన అడ్డగించే పరిస్థితి ఉందంటే ఆయన బయటకు వచ్చే సాహసం కూడా చేయడానికి కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ పోలీసులు ఉన్నారు, ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేయడంలో వీళ్ళున్నారు. ఇంట్లో ఉన్న శ్రీనివాస్ బయటకు వచ్చే పరిస్థితి అయితే చేయడం. కాకపోతే బాబాతో మాట్లాడి ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో మాధురితో మాట్లాడే అవకాశానికి ఆమె అపస్మార స్థితిలో ఉంది కాబట్టి ఆమెతో మాట్లాడకపోయినా తమ్ముడితో మాట్లాడి ఆమె ఆరోగ్య పరిస్థితిపై మాత్రం ఆరా తీసేందుకు దువ్వాడ శ్రీను ప్రయత్నాలు సాగిస్తున్నాం అనుకోవచ్చు మనం. ప్రస్తుతం మాత్రం పలాస హాస్పిటల్ ఉన్న మాధురి మాత్రం మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు బాబా దగ్గరుండి ఆ వైద్య పరీక్షలు చేయించేందుకు క్షేత్రస్థాయిలో ఉన్నారు. ఈ విషయంలో మాత్రం శ్రీనివాస్ ఇప్పుడు ఇంటి నుండి బయటకు వస్తాడా, లేకపోతే వస్తే అది ఎవరైతే వాణి పిల్లలు అడ్డుకుంటారు లేదనే విషయాన్ని కూడా మనం వైపు గమనించాలి. ఈ విషయంలో శ్రీనివాస్ బయట లేకపోయినా కూడాను ఆయన కార్యకలాపాలన్నీ 4 రోజుల పాటు దగ్గర నుండి చూసుకుంటున్నటువంటి మాధురి మాత్రం ఈ రోజు పూర్తిగా మెంటల్ మాధురికి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే అక్కడ నర్స్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే ఆవిడ నిరాకరిస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా మీరు చూస్తున్నారు. ఆర్టీవీ మీకు ఎప్పుడో చెప్పింది, అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితంగా సమాచారం ముందు ప్రయత్నం చేస్తుందని చెప్పి విజువల్స్ మీరు చూస్తున్నారు. దువ్వాడ శ్రీను విషయంలో మాధురి చాలా కీలకంగా ఉన్నారు. ఆరోపణలు చేస్తున్నారు దువ్వాడ శ్రీను భార్య వాణి మాధురి మీద. ఈ నేపథ్యంలో మాధురి కారు ప్రమాదానికి గురైంది. అయితే కారు ప్రమాదం గురైన తర్వాత హాస్పిటల్కి తరలించారు మాధురిని. కానీ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే కనుక అక్కడ వైద్యులు ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే వద్దు, నాకొద్దు ట్రీట్మెంట్ అంటూ కూడా ఆవిడ తిరస్కరిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. 2 చేతులతో తలని అలా గట్టిగా పట్టుకున్నారు. ఆ పెయిన్ మనం అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చేందుకు నర్సులు, అక్కడ వైద్యులు, అక్కడ వైద్య సిబ్బంది ఆమెకు ట్రీట్మెంట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇస్తూ ఉంటే కనుక ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సిలైన్ ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారని భావించవచ్చు. ఈ నేపథ్యంలోనే అప్పటికి పాప వాళ్ళు శ్రమిస్తున్నారు. ట్రీట్మెంట్ ఇవ్వాలి మేడం, ఎందుకంటే మీకు రక్తస్రావం అయింది కాబట్టి ట్రీట్మెంట్ ఇస్తే కనుక మీకు ఇబ్బంది ఉండదు, కాస్త మీరు సహకరించాలంటే వాళ్ళు అక్కడ చెప్తున్న పరిస్థితుల్లో ఎక్కడ ససిమిర సహకరించడం లేదు. మాధురి విజువల్స్లో మీరు చూస్తున్నారు. ఇప్పటికీ తన మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తారు. ఆ మనస్తాపమే ఇంతటి ప్రమాదానికి దారి తీస్తుందంటూ కూడా మాధురి చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి విజువల్స్లో మీరు చూస్తున్నారు. 4 బాక్సెస్లో మీరు చూస్తున్నారు. మొదటి బాక్స్లో కారు ప్రమాదానికి గురైన తర్వాత మాధురిని హాస్పిటల్కి చేర్చారు. హాస్పిటల్ బెడ్ మీద మాధురిని చేర్పించిన తర్వాత అక్కడ వైద్యులు తమకున్న ఎక్విప్మెంట్తో వెంటనే చికిత్స అందించేందుకు సిద్ధమయ్యారు. వైద్య సిబ్బంది అక్కడికి చేరుకున్నారు, ఆవిడ దగ్గరికి చేరుకున్నారు, ట్రీట్మెంట్ ఇస్తున్నారు. కానీ మాధురి ట్రీట్మెంట్కి సహకరించడం లేదు. ఆ విషయాలు మీరు చూస్తున్నారు. రాసుకోండి సార్. ఎగ్జాక్ట్ సీరియల్ నెంబరు రీజన్ చెప్పండి. రైట్, మాధురికి ట్రీట్మెంట్ జరుగుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నాయుడు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. నాయుడు, విజువల్స్ లో క్లియర్ కట్ గా కనిపిస్తోంది ఆవిడ ఎక్కడ కూడా ట్రీట్మెంట్ కి సహకరించడం లేదు. ఈ నేపథ్యంలో ఎందుకంటే రక్తస్రావం జరిగింది కాబట్టి ఒకవేళ ట్రీట్మెంట్ సరిగ్గా అందకపోతే ప్రాణాపాయ స్థితి కూడా చేరుకునే అవకాశాలు చాలా సందర్భాల్లో చూసాం. ఎందుకంటే ట్రీట్మెంట్ వెంటనే జరగాల్సిన అవసరం కనిపిస్తూ ఉంటుంది. ఎప్పటికైనా సహకరిస్తున్నారా, లేకపోతే ఇంకా బెట్టు చేస్తున్న సందర్భం ఉందా? ట్రీట్మెంట్ అందించేందుకు అక్కడ వైద్యులు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు? వైద్యానికి నిరాకరించాల్సిన ఆవశ్యకత అయితే మాధురికి లేదు. ఎందుకంటే ఆమె వాహనం ప్రమాదానికి గురైన అంటే అదుపు తప్పి బోల్తా పడి వేరే వాహనం ఢీకొన్న తర్వాత జరిగిన ప్రమాదం కాబట్టి ఆమె వైద్య సేవలు అంటే వైద్యానికి నిరాకరించే ఆవశ్యకత ఉండబోదు. ఎందుకంటే ఆమెకి గాయాలు కూడా తీవ్రంగా తగిలి అపస్మార స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఆమె పెయిన్ అలా నిరాకరించేందుకు మనకి
ఆవిడ సహకరించలేదు అనుకోవచ్చు, కానీ వైద్యులు మాత్రం చికిత్స చేసేందుకు మాత్రం వారంతు ప్రయత్నం మాత్రం సాగిస్తున్నారు. అక్కడ చేరుకున్నటువంటి ఎవరైతే శ్రీనివాస్ తమ్ముడు బాబా ఉన్నారో ఆయన కూడా అక్కడ దగ్గరుండి వైద్యులను కూడాను వైద్య చికిత్స చేయించాలని కూడా ఆయన కోరడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆ తీవ్రత ఏ మేరకు ఉందన్న విషయాన్ని మాత్రం ముందు వైద్యులు నిర్ధారించుకుంటారు. ఒకవేళ సీరియస్ అయ్యేలాగుంటే రిఫర్ చేసేందుకు కూడాను ఫస్ట్ ఎయిడ్ అంటే జరిగినటువంటి ఏదైతే ప్రమాదం ఉందో ఆ ప్రమాద తీవ్రతలో ఆమెకే బలంగా గాయాలయ్యాయి. ఆ గాయాలైన క్రమంలో రక్తస్రావణం కూడా జరిగింది. ఆమె కూడాను అపస్మార స్థితిలో ఆ స్ట్రక్చర్లో వెళ్ళేటప్పుడు కూడా అపస్మార స్థితిలో ఉన్నాయి. హాస్పిటల్కి చేరిన తర్వాత ఆమెకు గనక హోష్ వచ్చినట్టుంటే ఈ 4 రోజులుగా ఉన్నటువంటి స్ట్రెస్ కారణంగా ఆవిడకి ఇటువంటి ప్రమాదం జరిగిందన్నటువంటి ఆవేదనకు గురై ఈరోజు వైద్య పరీక్షలకి వైద్యానికి కానీ చికిత్సకు కానీ నిరాకరించే అవకాశం ఉంది. కానీ అపస్మార స్థితిలో ఉన్నటువంటి మాధురి ఎందుకు వైద్య చికిత్సకి నిరాకరిస్తుంది అన్నటువంటి ప్రశ్న కూడా తలెత్తుంది. ఆమెకు వైద్యం చేయాలని వైద్యులు వచ్చే క్షణంలో ఆమె కనుక హోస్ట్ మీద ఉండి తనకు వద్దని డిమాండ్ చేసినా కూడా అంటే ప్రతిఘటించినా కూడా ఆశ్చర్యపోకలేదు. ఎందుకంటే 4 రోజుల్లో ఆమెకు మాత్రం మానసిక స్థితి అంతా కూడాను ఈ ఆరోపణలు ప్రత్యారోపణల నేపథ్యంలో ఒంటరి మహిళగా ఆమె సెల్ఫ్ డిఫెన్స్ చేసుకుంటూ మూకుమ్మడిగా ఆమెపై చేస్తున్న ఆరోపణలు ఆమె మానసిక స్థితిని కూడాను కొంత తగ్గించిందని చెప్పుకోవచ్చు. ఎంత కాన్ఫిడెన్స్ లెవెల్ ఉన్నా కూడా ఒక మహిళగా వేరే వాళ్ళు లేనిపోయిన ఆరోపణలు చేయడంతో పాటు ఎవరు కూడా తనకు తోడు లేకపోవడం, ఈ పరిణామాలన్నీ కూడాను ఈ లోపలే ఈ ఆమె టెక్కల నుండి పలాస అంటే ఏదైతే రేపు సోమవారం కాబట్టి నాయుడు ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. మరో బ్రేకింగ్ అందుతోంది, ఆ బ్రేకింగ్ న్యూస్ చూసే ప్రయత్నం చేద్దాం. రైట్.